ప్రేమ పెళ్లి 3వ భాగం. నవ్య మాట్లాడిన మాటలకి రాజేష్ గుండెల్లో పిడుగుపడ్డట్టయింది. అదేంటి నవ్య అలా మాట్లాడింది? తనని మోసం చేశానా? నేనేం మోసం చేశాను? మంచి ఉద్యోగం లేకుండా ప్రేమించుకున్నాం, పెళ్లి చేయండంటే ఏ తల్లిదండ్రైనా ఒప్పుకుంటారా? జిందగీ ఎటు వెళ్తుందో ఏమవుతుందో అర్థం కావట్లేదు. దీనంతటికీ కారణం ఎవరు? నేనా లేక నవ్యనా? పరిస్థితులా? ఎవరిననాలి? రాజేష్ అలా తనలో తాను ఆలోచించుకుంటూ ఉండగా రాధిక దగ్గర్నుంచి ఫోనొచ్చింది. అమ్మా చెప్పమ్మా. ఒరేయ్, ఎక్కడున్నావురా? ఒకసారి ఆఫీస్కొస్తావా? వస్తున్నానమ్మా, 10 మినిట్స్. ఏదైనా అర్జెంటా అమ్మా? అర్జెంటా అంటే కొంచెం అర్జెంటే. సరే, నువ్వైతే రా కదా, మాట్లాడుకుందాం. సరే సరే వస్తున్నా. నవ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో పరిస్థితి. ఈ పనంటూ చూసుకుని ఎలాగైనా మంచి టైం చూసుకుని నవ్య వాళ్ళ ఇంట్లో మాట్లాడి తీరాలి. లేదంటే నవ్య నాకు దక్కకపోవచ్చు అని చెప్పి హుటాహుటిన ఆఫీస్కి బయలుదేరాడు రాజేష్. ఏం మాట్లాడుతున్నావు పద్మా? ఇలా చకచక నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? జీవితం పద్మా ఇది. ఒక్క నిర్ణయం ఎంత పెద్ద మార్పైనా తీసుకురావచ్చు. ఒక నిర్ణయం ముందు 1-2 సార్లు ఆలోచించు. 4-5 ఏళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నా. మీరు ఆవేశం అనుకున్నా, తొందరపాటనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకుందల్లా ఒక్కటే ఆలోచన. నవ్యకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలి. దాని భవిష్యత్తు బాగుపడేలా చూడాలి, అంతే. నేను చెప్పిన సంబంధం చూసారుగా, వాళ్ళకేం తక్కువ ఉంది? మంచి ఇల్లుంది, పిల్లాడికి మంచి ఉద్యోగం ఉంది. ఆస్తిపాస్తులంటే మనకు తగ్గట్టుగానే ఉన్నాయి. అన్ని రకాలుగా మనలాంటి వాళ్లే కదా. అందుకే నాకు ఈ సంబంధం బాగా నచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్లకి మనకి ఎక్కువ దూరం కూడా కాదు. బస్టాండ్కి వెళ్లి బస్ ఎక్కితే గంటలో వాళ్ళింట్లో ఉండొచ్చు. పైగా కుసుమక్క వాళ్ళ ఆయన అంటే అబ్బాయి కుటుంబానికి ఎనలేని గౌరవం అంట. ఆయన మాట కాదనే సమస్య లేదంట. మంచి చెడులకి ఆయన్నే ముందుంచితే అమ్మాయికి సమస్య వచ్చే అవకాశమే లేదు కదా. ఇవన్నీ ఆలోచించకుండానే నేను పెళ్లి సంబంధం చూస్తున్నాననుకుంటున్నారా? ఇంతలో రాజేష్తో మాట్లాడిన నవ్య చాలా చిరాగ్గా ఇంటికొచ్చింది. అదిగో అమ్మాయి వచ్చింది, దాంతో మాట్లాడు. ఏం మాట్లాడాలనుకున్నా? మాట్లాడేదేం లేదు. అబ్బాయి వాళ్లతో ఒకసారి మాట్లాడి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసడమే. నవ్య, ఏమంటావే? పెళ్లి 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 ఎందుకమ్మా? పెళ్లి లేకపోతే మనుషులు చచ్చిపోతారా? మనుషుల్ని చూస్తుంటే పెళ్లంటే నమ్మకం లేకుండా పోతుంది. ఏమైంది? ఎండలకు పైత్యమొచ్చిందా? పిచ్చిదానిలో గొంతేసుకొని పడిపోతున్నావు. 3 ఏళ్ల కింద పెళ్లి టాపిక్ తీసుకొస్తే చదువుకుంటానన్నావు. సరే, చదువుకోవాలనే కోరికుంది కాబట్టి కాదనలేదు. నువ్వు చదువుకున్నన్ని రోజులు చదువుకోని వదిలేశాను. కానీ ఇప్పుడు ఫెయిల్ అవుతున్నావంటే ఏంటర్థం? చదువు మీద ఇంట్రెస్ట్ పోయినట్టే కదా. ఇంట్రెస్ట్ లేకుండా చదువుతున్నావంటే పెళ్లి టాపిక్ ఎత్తకుండా ఉండటం కోసం చదువుని అడ్డు పెట్టుకున్నట్టున్నావు, అంతే కదా. ఇంకా నీ నాటకాలు చాలు. మేం చేయాల్సింది మేం చేస్తాం, నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. కానీ నేను ఫెయిల్ అయ్యానని నీకెలా తెలుసు? నేనే ఇంకా రిజల్ట్స్ చూసుకోలేదు కదా. రిజల్ట్స్ చూసుకోవడానికి ఆస్తి కాగితాలు ఏమైనా ప్రూఫ్స్ గా పెట్టాలా ఏంటి? హాల్ టికెట్ నంబర్ తెలిస్తే చాలదా? ఇలాంటి అడ్డమైన క్వశ్చన్స్ అడగటం మానేస్తే మంచిది. తల్లి మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాని నవ్య మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇదుగు కుసుమక్కకి ఫోన్ చేసి మాట్లాడతాను నేను. వాళ్ళని వీలు చూసుకుని ఒకసారి రమ్మనంటాను. మీరేమంటారు? సరే, ముందో వెనుకో జరగాల్సిందైతే ఇదే కదా. నువ్వు అనుకున్నట్టే కాని మరి. కాకపోతే నువ్వు మీ కుసుమక్కతో ఫోన్ మాట్లాడితే గంటలు గంటలు టైం పడుతుంది. ముందు నా ఆఫీస్కి బాక్స్ రెడీ చేసి అప్పుడు ఫోన్ చెయ్యి. అబ్బో, అంత ఎటకారమెందుకో. పార్థసారథి నవ్వేసి రెడీ అవ్వడానికి వెళ్లాడు. పద్మ ఫుడ్ ప్రిపేర్ చేయటంలో బిజీ అయిపోయింది. కానీ తన గదిలోకి వెళ్లిన నవ్య మాత్రం తన టెడ్డీ బేర్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది. ప్రేమించిన మనిషిని వదిలేయటం అంత ఈజీనా? అసలు ప్రేమిస్తే కదా వదిలేసినప్పుడు బాధపడ్డానికి. నలుగురి ముందు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడానికి ప్రేమ అని ముసుగు వేసుకుంటారు, అంతే. ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి ఇప్పుడు పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకున్నామంటే ఇతనితోని జీవితాంతం ఉండబోతున్నామని ఫిక్స్ అయ్యాక ఇప్పుడు ప్రేమ లేదు, చేసుకున్న పెళ్లి ఊరికే సరదాగా అన్నట్టుగా బిహేవ్ చేస్తే మనసెలా తట్టుకోగలదు? ఇలా చేయడాన్ని మోసం కాక ఇంకేమంటారు? టెడ్డీ, నువ్వు నన్నెప్పటికీ ఇలా మోసం చేయవు కదా, నాతోనే ఉంటావు కదా. నవ్య, టిఫిన్ చేద్దుగాని బయటికి రా. వంటింట్లో నుంచి పద్మకేక వినిపించింది. ఈ అమ్మలున్నారే, నచ్చింది చేస్తామంటే ఒప్పుకోరు, బాధపడుతుంటే భరించలేరు, ఏంటో ఏమో అని అనుకుంటూ లేచి వెళ్లిపోయింది నవ్య. రాజేష్ ఆఫీస్కి వెళ్లగానే ఆఫీస్లో అందరూ ఒకే చోట కూర్చొని ఉన్నారు. అమ్మా, ఏమైంది? అందరిలో పనిమానిస్తే కూర్చున్నారేంటి? పక్కకిరా, మాట్లాడతాను. పక్కకి తీసుకుని వెళ్ళింది. మన ఆఫీస్లో ఎప్పుడు 2-3 ప్రాజెక్ట్స్ అడ్వాన్స్ ఉండేవిరా. అలాంటిది 2 నెలల నుంచి ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతుండటంతో ఎంప్లాయీస్ కి మన సిచ్యువేషన్ అర్థమైనట్టుంది. అందరూ ఒకసారి వచ్చి శాలరీ అడ్వాన్స్ అడుగుతున్నారు.
సాలరీ అడ్వాన్స్ ఇస్తేనే వర్క్ రెజ్యూమ్ చేస్తామంటున్నారు. అమ్మా, సాలరీ అడ్వాన్స్ అనేది కంపెనీ ఇష్టంతో ఇస్తుంది తప్ప తప్పకుండా ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. అంటే సాలరీ అడ్వాన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం కంపెనీ ఇష్టం. ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ ట్రిప్ గురించి చెప్పు అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పి ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అందరి సాలరీస్ 50% హైక్ అని చెప్పు. ఇవన్నీ మాకొద్దు, సాలరీ అడ్వాన్స్ మాత్రమే కావాలనుకునే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. అదేంట్రా, అలా మాట్లాడితే వాళ్ళు నిజంగానే వెళ్ళిపోతే? అమ్మా, నేనెప్పుడైనా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వెళ్తానంటే నువ్వేమంటావు? ఒక్కరోజు ఉండరా, ఏవైనా స్వీట్స్ చేసిస్తాను తీసుకెళ్దు అంటావు కదా. అది కేవలం నన్ను ఒకరోజు ఇంటి దగ్గర ఉంచడానికి చేసుకున్న ప్లానే కదా. సేమ్ ఇది కూడా అంతే. ముందు మనీ వస్తుందంటే ఎవరమ్మా వెళ్ళాలనుకుంటారు? నువ్వు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి చెప్పిరా అని రాజేష్ చెప్పగానే రాధిక ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్లి, సాలరీ అడ్వాన్స్ ఇవ్వడం అనేది ఈ విషయం కాదు. కంపెనీ ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ ఫేవర్ గానే ఉందన్న విషయం మీకు కూడా బాగా తెలుసు. ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది. దాని రిలేటెడ్ కొంచెం వర్క్ ఉండటం వల్ల మేం చాలా బిజీగా ఉన్నాం. ఇంకొక 15 days లో ఆ ప్రాజెక్ట్ మన దగ్గరికి రాబోతుంది. ఈ టైంలో మీరు కంపెనీ వదిలి వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా అది మీ పొరపాటే. లేదు వెళ్తాము అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, మేం ఆపడం లేదు. కానీ వెళ్లే ముందు ఒక మాట, 15 days లో ప్రాజెక్ట్ వచ్చాక అందరి సాలరీస్ 50% హైక్ ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి మిమ్మల్ని షార్ట్ ట్రిప్ కి కూడా తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ ఇంతలోనే మీరు మా మూడ్ ఆఫ్ అయ్యేలా చేస్తున్నారు. ఇంకా కూడా ఎవరైనా జాబ్ లీవ్ కావాలనుకుంటే మీ ఇష్టం. లేదు అనుకుంటే కింద కార్స్ వెయిటింగ్ మీకోసం, మీరు వచ్చేస్తే ట్రిప్ కి వెళ్ళిపోదాం. అందరూ కలిసి ట్రిప్ కోసం కారెక్కి వెళ్లిపోయారు. 2 రోజులు ట్రిప్లో గడిచిపోయాయి. తిరిగి ఆఫీస్కి వచ్చిన ఎంప్లాయీస్ రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేయటం మొదలుపెట్టారు. రాజేష్, రాధిక కొత్త క్లయింట్స్ ని తీసుకురావటంలో వాళ్లతో మాట్లాడి డీల్స్ సెట్ చేయడంలో బిజీగా ఉంటే, గోపాల్ ఎంప్లాయీస్ తో వర్క్ చేయించడంలో, వాళ్ల కంపెనీలో ఉన్న లూప్ హోల్స్ ని క్లియర్ చేయించడం మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. రాజేష్, మీ ఫ్రెండ్ శేఖర్ కి మనీ ఇచ్చాం కదా 10 lakhs. అవి రిటర్న్ చేసే టైం అయింది కదరా, కాస్త ఆ మనీ అడుగుతావా? ఇప్పుడే ఏదోలో చేసి మన ఎంప్లాయీస్ ని మన హ్యాండ్ ఓవర్ కి తెచ్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి మనం టైంకి మనీ ఇవ్వకపోతే చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. మనం ఇప్పటి వరకు చెప్పిన మాటలు, గుడ్ విల్, ట్రిప్ అంతా సర్వనాశనం అయిపోతాయి. అలాగే నువ్వు లాస్ట్ టైం మాట్లాడిన క్లయింట్ ని కూడా ఒకసారి టచ్ చేసి చూస్తావా? అలాగే నాన్న, శేఖర్ ని ఇప్పుడే కనుక్కుంటాను. మనకి ఇంకో 5 days టైం ఉందిలే, ఆ లోపు రెడీ చేయమని చెప్పు, సరిపోతుంది. శేఖర్ అంటే గుర్తొచ్చింది, వాడు ఫారిన్ వెళ్ళాక అక్కడ వాళ్లతో మన కంపెనీ గురించి మాట్లాడి చెప్తానన్నాడు కదా, అది కూడా ఏమిందో కనుక్కుంటావా? సరే నాన్న, కనుక్కుంటాను. ఇప్పుడే శేఖర్ కి ఫోన్ చేస్తున్నా నాన్న అని చెప్పి రాజేష్ పక్కకి వెళ్లిపోయాడు. రే శేఖర్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏమనుకోవాలరా? 5 days నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయం నాన్నకి చెప్పలేను కూడా. ప్లీజ్ రా శేఖర్, అందులోకి డబ్బులు కనిపించగాని ఫ్రెండ్షిప్ ని కూడా మోసం చేయకురా ప్లీజ్ అని అనుకుంటూనే ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కాని శేఖర్ ఫోన్ కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ముందు క్లయింట్ తో మాట్లాడి చూద్దాం. ఆవిడ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ప్రాజెక్ట్ తో పాటు ఎంతో కొంత అమౌంట్ అడ్వాన్స్ రిక్వెస్ట్ చేసి చూస్తే ప్రెజెంట్ సాలరీ ప్రాబ్లం నుంచి గట్టెక్కొచ్చు అని తనలో తాను అనుకుని క్లయింట్ కి కాల్ చేశాడు రాజేష్. హాయ్ మేడం, నేను రాజేష్. మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మా దగ్గర ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అయిపోయాయి. మీరు ప్రాజెక్ట్ గురించి కొంచెం ఆలోచిస్తే. రాజేష్, నీకు ప్రాజెక్ట్ కావాలనే తొందర ఉండటం కామనే, కానీ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే మాకు టీం కావాలి కదా. అలాగే ట్రస్ట్ సంపాదించుకోవడం ఎంత కష్టమో, దానికంటే కష్టమైన విషయం ఏంటి తెలుసా? ట్రస్ట్ పోయిన తర్వాత తిరిగి సంపాదించుకోవడం. మీ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయ్యాయని నువ్వు మాట్లాడుతున్నావు, బట్ అది నువ్వు చెప్పడం కాదు. మాకనిపించినప్పుడు ప్రాజెక్ట్ ఖచ్చితంగా మీకే వస్తుంది. ఇది కూడా మీరు మాకు ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ చేసి పెట్టారు కాబట్టి చెప్తున్నాను. మీ ప్లేస్లో ఇంకెవరున్నా నేను మాట్లాడడానికి ఆలోచించేదాన్ని. సో ప్లీజ్ ఇంకోసారి ప్రాజెక్ట్ గురించి అడగొద్దు. నేనే టైంని బట్టి కాల్ చేస్తాను. ఓకే మేడం, బట్ మేమున్నామని మర్చిపోవద్దు. ఉన్నతారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ డబ్బులు నాన్నకి ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదు. ఒక పని చేస్తాను, శేఖర్ ఇంటికి వెళ్ళి చూస్తాను అనే ఆలోచన రాగానే హడావిడిగా శేఖర్ ఇంటికి వెళ్లాడు. కాని ఇంటికి తాళం వేసుండటం చూసి కంగుతిన్నాడు రాజేష్. అక్కడే కూర్చొని బాధపడుతుంటే నవ్య నుంచే ఫోన్ వచ్చింది. నవ్య, చాలా చిరాగ్గా ఉన్నా, ప్లీజ్ నేను తర్వాత కాల్ చేస్తాను. ఇంకెప్పటికీ నాకు కాల్ చేయొద్దు. ఇదే చెప్పడానికి కాల్ చేశాను రాజేష్. మా అమ్మ నాన్న నాకు సంబంధం చూశారు. ప్రేమించి మోసం చేసేవాడితో జీవితాన్ని పంచుకోవాలని ఎదురు చూస్తూ లైఫ్ ని వెయిటింగ్ లోనే పాడు చేసుకోవడం కంటే అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకుని వాళ్ళని సంతోషంగా ఉంచి కష్టమైనా నష్టమైనా నన్ను కావాలనుకునేవాడితో ఉండటం బెటర్ కదా. నవ్య, అలా కాదు. ఇంత క్విక్ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? కొంచెం టైం ఇవ్వు నవ్య. లేదు రాజేష్, నేను చదువుకున్నదాన్ని.
మనుషుల్ని చూసిన దాన్ని. ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకోగలిగే తెలివుంది నాకు. ఇప్పుడు నేను నీ మాట విని ఇంక వెయిట్ చేసినా నాకు మళ్ళీ చివరికి మిగిలేది కూడా ఇదే. అందుకే నేను ఈ డెసిషన్కొచ్చాను. ఏంటి వింటున్నా కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకు కావాల్సింది నేను ప్రేమ కాదు, పెళ్లి కావాలి అంతే. నీకు పెళ్లి చేసుకోవాలనుంది కాబట్టి నన్ను చేసుకోమని ఫోర్స్ చేస్తున్నావు. నేను కాదనేసరికి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. అయినా నీకు పెళ్లి చేసుకోవాలనున్న తర్వాత మీ పేరెంట్స్ మీద ఎందుకు తోస్తావు చెప్పు? అనవసరం కదా. పోయి ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుని వాడితోనే ఉండు. నేను నీకు ఫోన్ చేయడం కాదు. నువ్వు నాకు జిందగీలో ఇంకా ఫోన్ చేయకు. అర్థమైందా? అర్థమైంది. నువ్వు ఎలాంటి వాడువో అర్థమైంది. ఇంత తెలిసాక ఇంక నీకు నేను ఫోన్ చేస్తాననుకుంటున్నావా? ఛీ అని కోపంగా ఫోన్ కట్ చేసింది నవ్య. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి, అమ్మా, మీరు చూసిన సంబంధం చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు ఈ సంబంధం ఇష్టమే అమ్మా. నవ్య, నువ్వు ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నావా? ఇది మార్చుకోగలిగే నిర్ణయం కాదమ్మా. మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకో. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే మధ్యలో వచ్చి అడ్డుగా మాట్లాడతారేంటి? తన నిర్ణయం తాను తీసుకుంది కదా. లేదమ్మా, నేను క్లారిటీతోనూ తీసుకున్న నిర్ణయం ఇది. మీరు ఎలా ప్రొసీడ్ అవుతారో అలా అవ్వండి. నేనైతే రెడీ అని చెప్పేసి తన గదిలోకి వెళ్లిపోయింది. పద్మ, నాకు నవ్యని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఇది తను తీసుకున్న నిర్ణయంలో కాకుండా కోపం మీద తీసుకున్న నిర్ణయంలో అనిపిస్తుంది. సరే, మీరన్నట్టే కోపం మీద నిర్ణయం తీసుకుందే అనుకుందాం. అది కూడా తన నిర్ణయమే కదా. అలాంటిదేం లేదు అనుకుంటే ఇంకా మంచిదే కదా. నవ్య పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప విషయం. మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజన్ అవసరమా మనకి? నేనిప్పుడే ఫోన్ చేసి వాళ్ళకి వీలున్నప్పుడు అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్తాను అని భర్తకి చెప్పి ఫోన్ చేసింది. ఏమండి, తొందరగా బజార్కి వెళ్లి ఏవైనా స్వీట్స్ తీసుకొనండి. అబ్బాయి వాళ్లు దగ్గరలోనే ఉన్నారంట. వాళ్లు వచ్చిన పని పూర్తవగానే ఇంటికొస్తామన్నారు. మీరైతే త్వరగా వెళ్లి ఏవైనా తీసుకురండి. టెన్షన్ పడకు. పని పోయాక వస్తామని చెప్పారంటే సాయంత్రం అవుతుందిలే. అలా అని మీరే అనుకుంటారా? ఆయన కావాల్సినవి ముందే తీసుకొచ్చి పెడితే ఏమైనా నష్టమా? ఇంతలో అమ్మాయిని రెడీ చేయాలి. ఇల్లు కొంచెం శుభ్రం చేయాలి. సరే సరే, కంగారు పడకు. నేను వెళ్తున్నానులే. ఏమైనా గుర్తొస్తే ఫోన్ చేస్తాను. త్వరగా వెళ్ళండి. నవ్య ఇంట్లో పెళ్లి పేరుతో ఇల్లంతా హడావిడిగా ఉంటే నవ్య రాజేష్ మీదున్న కోపాన్ని బాధని ఎలా చూపించాలో తెలియక తనలో తాను కుమిలిపోతుంది. రాజేష్ ఫ్యామిలీ మాత్రం బిజినెస్ పనుల్లో కంగారుగా ఉంది. కాని రాజేష్ తన ఫ్రెండ్కిచ్చిన 10 లక్షలు తిరిగి పొందే విధానం తెలియక తికమక పడుతున్నాడు. రే శేఖర్, ఫోన్ లిఫ్ట్ చేయరా. ఇప్పుడు నాన్న వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? నేనే ఎలాగోలా డబ్బులు రెడీ చేస్తాను కానీ ఎలా ఎలా ఎలా? రాజేష్ తను తెలిసిన వాళ్లకి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి డబ్బులడగటం మొదలుపెట్టాడు. ఎవ్వన్నడిగినా కొందరిస్తామని, ఇంకొందరు ఇవ్వలేమని మాట్లాడుతున్నారు. ఎంత ట్రై చేసినా 10 లక్షలు రెడీ చేయలేనేమో అని భయం మాత్రం రాజేష్ మనసులో ఉంది. వెంటనే వాళ్ల కాలేజ్ దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్కి వెళ్లాడు. అక్కడ ఎదురుగా ఉన్న వ్యక్తి రాజేష్ని చూసి, ఏంట్రా ఇలా వచ్చావు? అన్నా, నువ్వొకసారి చెప్పావు కదా మన సర్టిఫికెట్స్ తీసుకుని డబ్బులిచ్చేవాళ్లు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని. వాళ్ళు ఎక్కడుంటారో చెప్తావా అన్నా? నా సర్టిఫికెట్స్ పెట్టి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాను. గ్రే, పిచ్చా నీకేమైనా? నీ సర్టిఫికెట్స్ పెడతావా? పిచ్చి ఆలోచనలు మానేసి ఇంటికి వెళ్ళు. లేదన్నా, నాకు మనీ చాలా అవసరం. ఎంత అవసరమో కూడా మాటల్లో చెప్పలేను. నా ఫ్యామిలీ పరువు కంటే నాకు సర్టిఫికెట్స్ ముఖ్యమేమీ కాదు. ప్లీజ్ అన్నా, ఎలాగైనా మనీ వచ్చే ఏర్పాటు చేయన్నా. రేయ్, ఆ సర్టిఫికెట్స్ తో వాళ్ళేం చేస్తారో కూడా తెలీదు. ఎందుకు అవన్నీ? ఒకసారి ఆలోచించు. అవన్నీ నాకు తెలీదన్నా. డబ్బులు కావాలి అంతే. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాను. సరే, రేపు ఉదయాన్నే సర్టిఫికెట్స్ పట్టుకొని వచ్చాయి. రాకపోతే ఇంకా మంచిదిరా. వెళ్ళు. అతని మాటలు విని రాజేష్ వెళ్లిపోయాడు. ఆఫీస్కి వెళ్లి తన పనిలో పడిపోయాడు. కాని రాజేష్ ఆలోచన మొత్తం డబ్బులు ఏర్పాటు చేయడంలోనే ఉంది. సమయం అలా అలా గడిచిపోతుంది. సాయంత్రానికి నవ్యని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళొచ్చారు. ఆ అమ్మాయి రెడీ అవుతుంది. 2 నిమిషాల్లో వస్తుంది. పర్లేదు, నిదానంగానే రమ్మనండి. ఆలోపు మనం మాట్లాడుకుందామా? చెప్పు బాబు, దేని గురించి మాట్లాడాలి? అయ్యో, నేను నార్మల్గా అన్నాను. అవును, ఇంతకీ నవ్య ఏం చదువుకుంది? పీజీ అయిపోయింది బాబు. జాబ్ సెర్చ్లో ఉంది. మేము పెళ్లి గురించి టాపిక్ తీస్తే నీ ఇష్టమమ్మా అని చెప్పింది. అవునా, సూపర్ కదా. అంతలోనే నవ్య బయటికొచ్చింది. హాయ్ ఆంటీ, నవ్యతో నేను పర్సనల్గా మాట్లాడొచ్చా? సరే బాబు, అదిగో బాల్కనీలోకి వెళ్లి మాట్లాడండి. నవ్య, వెళ్దామా? ఇద్దరూ కలిసి బాల్కనీలోకి వెళ్తారు. ఏదో మాట్లాడాలన్నారు? మీరు తప్పుగా అనుకోవద్దు. నాకు జెన్యూన్గా ఉండే పర్సన్స్ అంటే ఇష్టమండి.
పెళ్ళైన తర్వాత మన పాస్ట్ లో జరిగిన ఏదో విషయం తెలిసి మనలో మనం బాధపడుతూ ఉండటం కంటే ఏవైనా రిగ్రెట్స్ ఉంటే ఇప్పుడే చెప్పుకోవడం బెటర్ కదా. నేనేం మాట్లాడాలనుకుంటున్నానో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. అర్థమవుతుంది, బట్ ఇప్పుడే అంటే చెప్పలేను. మనం కొంచెం ట్రావెల్ చేద్దామా? 1 or 2 months ట్రావెల్ చేసి అప్పుడు పెళ్లి గురించి డిసైడ్ అవుదామా? ఆఫ్ కోర్స్, మీరు చెప్పింది కూడా పర్ఫెక్ట్. నేను మా వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, ఇంకా ఇంట్లోకి వెళ్దామా? ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. డెసిషన్ తర్వాత చెప్తామని చెప్పి అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాతి రోజు పార్థసారథి తన వాకింగ్ ముగించుకుని ఇంటికొచ్చాడు. పద్మో, నిన్న మన ఇంటికి అబ్బాయి వచ్చాడు కదా, అతని నంబర్ నాకు పంపిస్తావా? ఏమైందండి? ఏం జరిగింది? ఏం లేదు, నువ్వు కాస్త నంబర్ ఇస్తావా? నిన్న అతనితో సరిగ్గా మాట్లాడటం కుదరలేదు కదా, అతనితో మాట్లాడదామని. ఏం మాట్లాడాలని? అరే, నంబర్ ఇవ్వమంటే నీ ఇంట్రాగేషన్ ఏంటి? నంబర్ పంపించు అని చెప్పేసి గబాలున రెడీ అయిపోయి బయటికి వెళ్ళాడు. అంకుల్, కలుద్దామన్నారు, ఏమైంది? బాబు, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ చెప్పకుండా ఉండటం కూడా పద్ధతి కాదని నా పెద్దరికం చెప్తుంది. అందుకే ఇక్కడి వరకు వచ్చాను. మీరు మాట్లాడాలనుకునేది నవ్య పెళ్లి గురించి అంకుల్. అదేంటి, మీకు ఈ విషయం ముందే తెలుసా? తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎలా బాబు? అంకుల్, అందరికీ చెప్పి వాళ్ళు పెళ్లి చేసుకునుంటే అందరికీ చెప్పి చేసుకునేవాళ్లే కదా. మనకేం, అది అనుకోని పరిస్థితుల్లో జరిగిందో లేక వాళ్ళ ఇష్టంతో జరిగిందో వాళ్ళకే తెలియాలి. నవ్య నాకు ఈ విషయం చెప్పినప్పుడు తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను తప్ప అప్పటి వరకు పెళ్లి చేసుకోలేను. ఇంతకీ మీకు ఈ విషయం ఎలా తెలిసింది? నేను రోజు మా ఫ్రెండ్స్తో వాకింగ్కి వెళ్తాను. మా ఫ్రెండ్స్లో ఒకడు రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. ఆడిట్ పని మీద వాళ్ళు ఫైల్స్ అన్ని తీస్తుంటే నవ్య ఫైల్ కనిపించదట. అది చూసి నాకు చెప్పాడు. మీకు మాత్రమే చెప్పాడా? అవును, నాకు మాత్రమే చెప్పాడు. ఇంతకీ నీకెలా తెలిసింది బాబు? మీకు తెలిసిన పర్సన్ నాకు కూడా తెలుసు అంకుల్. ఇదంతా పక్కన పెట్టేస్తే నవ్య ఇంకా అబ్బాయిని ప్రేమిస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవడం నాకు అవసరం. ఎందుకంటే ఒకరిని మనసులో పెట్టుకుని ప్రపంచానికి నన్ను భర్తలో చూపించడం తనకెంతో ఇబ్బందిగా ఉంటుందో, ఆమె మనసులో వేరే వాడున్నాడని తెలిసి నేను తనతో కాపురం చేయడం అంతకన్నా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే క్లారిటీ తీసుకోవడం తనకి నాకు ఇద్దరికి ముఖ్యమే కదా. ప్రతి భర్త నీలా ఆలోచిస్తే ప్రపంచంలో ఏ భార్యకి తరగడలో మోహం దాచుకుని ఏడవలసిన అవసరం ఉండదు బాబు. ఇంతకీ నువ్వేం చేద్దామనుకుంటున్నావు? లేదంకుల్, మీ కూతురు చేసిన పని కాబోయే అల్లుడికి చెప్పాలని ఇంత దూరం నా కోసం వచ్చి చెప్పాలనుకున్నారు మీరు. కావాలంటే ఈ విషయం చెప్పకుండా దాచేసి మా పెళ్లి చేసేయొచ్చు. కానీ చెప్పాలనుకున్న మీ పెద్దరిక ముందు చూసారా? దాని ముందు నేను చాలా చిన్నవాడిని. నవ్య మ్యారేజ్ ఫైల్లో ఆ అబ్బాయి అడ్రస్ కూడా ఉంది. అతన్ని కలిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఇప్పుడే వెళ్దాం పద బాబు అతని దగ్గరికి. లేదంకుల్, నేను చూసుకుంటాను. మీరు ఇంటికెళ్ళండి. మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి. ఈ విషయం మీకు తెలుసని తనకి తెలియనివ్వదు ప్లీజ్. అలాగే బాబు. ఇప్పటి వరకు చూశారు కదా, చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నవ్య నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుందా లేక రాజేష్ మీద ఉన్న కోపంతో నాతో పెళ్లి కొప్పుకుందా? ఇంతకీ రాజేష్ నవ్యల్లో మీకు తప్పు ఎవరు కనిపించింది? వాళ్ళు విడిపోవడానికి సరైన కారణం ఉందా లేదా? మీ ఒపీనియన్ మీరు చెప్పండి. నవ్య, రాజేష్ నా జీవితంలో ఇంకో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం పార్ట్ 4 అని కామెంట్ చేయండి.